12 గెలిచిన. కానీ అప్పుడు ఈ ఆకర్ష్ పాలిటిక్స్ లేవా సార్? వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లోకి టీడీపీ ఎమ్మెల్యేలను లాగే. అప్పుడు టీడీపీ కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కదా, కొంతమందిని లాగిండు. కానీ కొంత వస్తుంది అంటే అది కొంతమందిని లాగిండు, అది అంత పెద్దగా దాని ఎఫెక్ట్ లేకుండే. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఎట్లుండే సార్ అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లుండే? ఆ హెలికాప్టర్ మిస్సింగ్ ఇవన్నీ అయిన తర్వాత అది టీడీపీ చంద్రబాబు అప్పుడు ఎట్లుంటుండే, ఎట్లా ఫీల్ అయినాడు అంటే? ఇప్పుడు ఎంబడి నేను చంద్రబాబు నాయుడు గారికి ఇట్లంతా వాళ్ళ ఇంటికి పోయినాము. ఆయన భార్య నోదార్సన్ ఓకే, ఇమీడియట్గా వెళ్ళిపోయినారు. ఇమ్మీడియట్గా అంటే మాకు బెంగళూరు మాట్లాడినాం. ఓకే, ఇంతసేపు అయింది మిస్సింగ్ అయ్యి, ఎక్కడ అంటే డిఫికల్ట్ సార్ అని చెప్పాను. అంటే మేము అక్కడ గవర్నమెంట్తో కూడా మాట్లాడిండు చంద్రబాబు నాయుడు, ఏమైనా ఉంటే మీరు చూడండి మీ ఏరియాలో ఏమన్నా అది ఉంటే అని. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్లు వచ్చి కూడా మొత్తం సెర్చ్ చేసినాయి. అది కొద్దిగా బాధాకరమైన విషయమే. ఆ టైంలో చంద్రబాబు గారు రియాక్షన్ ఎట్లుండే సార్? ఎలా రియాక్ట్ అయినారు? రియాక్ట్ అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన చిరకాల మిత్రుడు కదా. ఎవరు కూడా జీవితాన్ని అది చేయాలనుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి అంటే ఇంకోటి ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుడు కాదు, భిన్నమైన స్వభావం, ఆయన భిన్నమైన స్వభావం. ఆ తర్వాత మీరు చంద్రబాబు గారితో డిఫర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుకు డిఫర్ అయినారు? చెప్తుంది కదా, మళ్ళీ ఆయనకు చిదంబరానికి ఉత్తరం రాయండి సార్ అంటే ఇయలే. కోపం వచ్చింది మీకు? ఇంకా కోపం వచ్చింది. కోపం కానీ అనిపించిందా సార్ అంటే ముక్కుసూటి రాజకీయాలు కరెక్ట్ కాదు, మంచివి కావు అని అనిపించింది? ఆయన ఈజ్ టు లైక్ మీ. నేను దాదాపు 9 ఏళ్ళు ఉన్నా మంత్రివర్గంలో, ఎన్నడూ కూడా నన్ను ఆయన డిఫర్ కాలేదు. యాజ్ ఎంకరేజ్డ్ మీ. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా అడిగితే ఇచ్చేది. ఇప్పుడు ఓసారి ఇప్పుడు ఆడ 400 kV పెట్టినాము మా జిల్లాలో. అప్పుడు సార్ ఇది ఎక్కువనో ఉండే శాంక్షన్ సార్, ఇప్పుడైతే మాది పూర్తిగా జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, కొత్తకోట దగ్గర ఆడ ఊరు, ఆ ఊరు దగ్గర పెట్టాం. ఓకే, ఇక అలా నేనే పోయి దాన్ని కంప్లీట్ అయినాక కూడా నేనే పోయి ఇనాగ్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, మళ్ళా ఎందుకు మీరు పోయి చేయండి అని చంద్రబాబు నాయుడు అంటే నేను పోయి చేసినది. ఇప్పుడు ఎందుకు నేను అంటున్నా అంటే, నేనేమో ఓ రోజు 1500 కిలోమీటర్లు జిల్లాలో తిరిగేదండి. 1500 కిలోమీటర్లా సార్? జిల్లాలో ఈ అర్ధరాత్రి వరకు కూడా ఆడ చేలు ఎండిపోతున్నాయంటే ఆడ పోయి చూసి మొత్తం పురమాయించి కరెంటు పోల్ ఇవ్వడం కానీ, సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అగ్గిపెట్టెలకు పంచిన కొద్ది కాపాడగలిగిన. సార్ 2009లో దేవేందర్ గౌడ్ ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడము, తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీ, ఈ ఎపిసోడ్ కొద్ది రోజులు నడిచింది. అంటే తెలంగాణ కోసం అని బయటకు వచ్చేసి పార్టీ పెట్టి చిరంజీవితో కలవడం. ఆ టైంలో దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి బయటకు పోయినప్పుడు చంద్రబాబు గారికి మీకు జరిగిన కన్వర్జేషన్ ఏంటి సార్? ఏం మాట్లాడినాడు? ఆ విషయం నేను వారితో మాట్లాడలేదు. ఆయన కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ, అంటే ఒక తెలంగాణ నాయకుడు పోయినప్పుడు పిలిచి మాట్లాడతారు? నాకు ఒక్కటేనండి, ఇలా దేవేందర్ గౌడ్ గారు అంటే ఎక్కడికి వెళ్ళి తమ్మిడి నుండి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసిండు. ఓకే, దేవేందర్ గౌడ్ చేసిండు. గోదావరి జలసాధన పాదయాత్ర, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ వచ్చేది కాదు. ఓకే, ఇలా ఆయన మర్చిపోతున్నారు దేవేందర్ గౌడ్ని. అవును కదా, ఇప్పుడు ఆయన పేరు ఎవరు తీస్తుండ్రా? నాకేం అవకాశం రాలేదు సార్, అసెంబ్లీలో లేను నేను. అవును సార్, బయట నేను దాని విషయం ఎప్పుడైనా మాట్లాడాలంటే కూడా సందర్భం రాలేదు. కానీ వి మస్ట్ అంటే ఆయన మేము కూడా అంటే మధ్య పైన ఆయన నెంబడి నడిచినాం కొద్ది దూరం. కానీ నాకేమో నా బాడీ వెయిట్ ఎక్కువ ఉండేది, అందుకోసం నడిచేందుకు ఇబ్బంది అయ్యేది. మీకన్నా జూనియర్ కదా సార్ దేవేందర్ గౌడ్ కూడా? జూనియర్.
ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరు జూనియర్స్ చంద్రబాబుకి ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి సీనియర్స్ సార్. అంటే పొలిటికల్ కాదు, వయసు రీత్యా కూడా వయసు రీత్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1-2 years నాకంటే చిన్నోడు. రైట్. ఆల్మోస్ట్ మీరే ఇప్పుడు మీ జిల్లాకు చెందిన నాయకుడు మీకంటే చాలా జూనియర్ తెలుగుదేశంలో. ఆయన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు మీకు ఎట్లుంటుండే తెలుగుదేశంలో ఉన్నప్పుడు? ఇప్పుడు నేను చెప్తే కదా, నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినాడు బహిష్కరించినందుకు నా మీద కామెంట్ చేసి అది ఇది చేసి కొన్ని రేవంత్ రెడ్డి ఏవి నేను మనసులో ఉంచుకోలే. రైట్. అంటే అధిష్టానం దగ్గర, అంటే చంద్రబాబు దగ్గర మార్కుల కోసమేనా ఈ కామెంట్లు చేయడం? ఇప్పుడు ఏమని ఉండని, ఇప్పుడు ఆయన రాజకీయం ఆయనది. ఓకే. కానీ ఇంకా నేను వదిలిపెట్టేది ఆఖరకు ఆయన కూతురు ఎవరన్నా ఉండని, ఏ ప్రభుత్వం అని ఉండని, అంటే జస్టిస్లు అంటే ఉండని, మేజిస్ట్రేట్ ఉండని, నువ్వు ఆయన కూతురుది ఎంగేజ్మెంట్ అరే ఆడికి పోవాలి, ఎంగేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి, వాపస్ రావాలి అని నువ్వు పోలీసులను పెట్టి అంతా అంటే చేసింది బాధ అనిపించింది. ఆయన కూడా నేను మాట్లాడినా, జైలుకి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఏసీబీ కేసు ఎట్లా పెడతారు? ఇది ఏసీబీ అంటే ఏంది? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇది కరప్షన్ కాదు కదా. ఈజ్ బయింగ్ ఏ ఓట్ అంటే ఇప్పుడేమో అందరు బై చేస్తున్నారు ఇప్పుడు ఓట్లు. ఓకే. ఒక ఎమ్మెల్యే మిగిలాడు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అది బయింగ్ ఎమ్మెల్సీ అంటే ఆ ఎమ్మెల్సీని బై చేస్తున్నారు. ఇట్ అట్రాక్ట్స్ ఓన్లీ ఎలక్షన్ లాస్. ఓకే. కరప్షన్ కేసు కాదు. నేను మాట్లాడింది ఆ రోజు ప్రెస్ చెప్పింది ఉంది, చూడండి. మాట్లాడండి, గుర్తుంది సార్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెడతారు? ఏసీబీ ఏం సంబంధం ఉంది? అది ఏమన్నా ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చి పెట్టిండా? ఏసీబీ ఎప్పుడు వస్తుంది? అది నాకు ఎక్కడ అర్థమైతే లేదు. కోర్టులది కూడా ఎందుకు విచారణలో ఎన్ని దినాలు చేస్తున్నాం. మీరు ఫస్ట్ టైం టీడీపీలో ఎప్పుడు చూసినారు సార్ రేవంత్ రెడ్డిని? టీడీపీలో కానీ మీ జిల్లాలో కానీ? టీడీపీ కంటే బిఫోరే చూసినాము. పార్టీలకు వచ్చిన మొట్టమొదట ఇండిపెండెంటే కదనాయా, జెడ్పీటీసీ ఇండిపెండెంటే, ఎమ్మెల్సీ ఇండిపెండెంటే. మొత్తం నేను ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉన్న అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు, మా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు అన్ని కలిపి ఆయన కేపిస్తే ఆయన 12 ఓట్లతో గెలిచిండు ఎమ్మెల్సీ. ఓకే. మీరందరూ కూడా సపోర్ట్ చేసినాం. కొత్త రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి మీరు సపోర్ట్ చేసినాం. ఈవెన్ మీ ఇంటికి వచ్చిందా సార్ ఫర్ ద ఫస్ట్ టైం అప్పట్లోనే ఎమ్మెల్సీ? నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కలిసింటాడు ఇంటికాడ కాకుండా ఎక్కడ కలిసి. ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కూడా సపోర్ట్ అంటే చెప్పినారా టీడీపీలో జాయిన్ కమ్మని? నేనేం చెప్పలే. ఆయననే ఇప్పుడు ఆయనకు కొంత అంబిషన్ ఉన్నది. ఓకే. నా అటువంటికేమో అటువంటి లేవని చెప్పి కదా. నేను ఎవరికి ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంది, ఎవరికి మంచినీళ్ళు అవసరం ఉంది, ఏ ఊరికి రోడ్డు అవసరం ఉంది అని ఇవి నాకు చేస్తే చాలులే అనుకుని నేను అనుకున్నాను. ఐ హ్యాడ్ నో అంబిషన్, ఫర్దర్గా ఆలోచించలేదు ఇప్పుడు. ఓకే. కానీ ఆయనకు ఒక అంబిషన్ ఉంది. అంబిషన్ ఉంటే ఉండబట్టే కదా ఆడికి పోయిండు. కానీ ఒకటే ఆయన కొద్దిగా ఇవాళ సీఎంగా కొద్దిగా ఆయన హుందాతనంగా మాట్లాడడం కానీ, ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారానికి కానీ కృషి చేస్తే మంచిది. ఓకే సార్. మీరు అనిపించింది ఎప్పుడైనా మీరు 2011లో ఆ టైంలో బీఆర్ఎస్ లో పోతే అయిపోతుండే, మంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, మళ్ళీ మంత్రి అవుతుండే? నన్ను ఎవరిని హరీశ్వర్ రెడ్డిని, నన్ను, రామన్నను, మా మిత్రుడు పరిగి హరీశ్వర్ రెడ్డి సార్, పరిగి హరీశ్వర్ రెడ్డి, రామన్న, తర్వాత మా మిత్రుడు, మేము నలుగురిని పిలిచి మేము ఉదయం అంటే ఒక 7 గంటలు కూర్చున్నాం ఆయనతోటి, కేసీఆర్ తోటి. రమ్మంటే నాకు కాదన్న, వాళ్ళు ముగ్గురు పోయిండు, నేను ఒక్కరిని. మీరు ఒక్కరు పోలే? పోతే బాగుంటుండే అనిపించింది. అరే పదవి కావాలనుకుంటే పోవాలి. ఇప్పుడు పదవి ఒక్కటే కాదు కదా, పదవి అనేది కాదు. నాకు ఎందుకు ఏమో నాకు
కొద్దిగా వద్దనిపించింది. వద్దనిపించింది. టీడీపీలో ఎక్కువ ఎవరు సార్ మీరు బ్యాచ్? అంటే మోత్పల్లి నరసింహుల, లేకపోతే ఎర్రబల్ దయాకర్ రావు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ తెలంగాణ నాయకులు. నేను అందరం మేము తెలంగాణ లోపల ఒక బ్లాక్గా ఫామ్ అయ్యి తెలంగాణ కోసం ఓకే, నేను ప్రెసిడెంట్గా ఉన్నా కదా. రైట్. మేము దగ్గర మొత్తం మంది ఎమ్మెల్యేల అందరం ఒక ఫోరం ఫామ్ చేసి మీరే చూస్తారు. నేను ఐ వాజ్ ది హెడ్ ఆఫ్ దట్ ఫోరం. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.